అందుకే అలా దూషణ చేస్తున్నాడు. మార్క్ గారు, మీరు సాతాను చెర నుంచి విడిపోవాలని, ప్రభు రక్తం కడగాలని, మేము పరిశుద్ధులు కావాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. మార్క్ గారు ప్రార్థన చేయండి దీని గురించి ఒకసారి. పరలోకమున్న నా తండ్రి యేసయ్య, ఈ మార్కుని రక్తంతో పరిశుద్ధునిగా తయారు చేయయ్యా. ఈయన ఒంటికి పట్టిన సాతాన్ని విడిపించయ్యా. అయ్యా పరలోకమున్న నా తండ్రి యేసయ్య, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా మార్క్ గారు, ఎప్పటికైనా తమ సాక్ష్యం చెప్తే విని సంతోషిస్తామయ్యా. మేము కూడా మారు మనసు పొందే ఛాన్స్ ఉంది కదా మార్క్ గారు. మార్క్ గారు, ముందు మనం ప్రేమతో మార్చుకోవాలండి, మన మార్గంలో తెచ్చుకోవాలి. మార్క్ గారు మీకు అర్థం కావట్లా. నువ్వు ఆయనకి ఎప్పుడు సువాత వాడు ఏమంటు తండ్రి లేకుండా గర్భవతి ఆయనకి ప్రేమ ఎంతగా నింటుంటది. ప్రేమకు వాడు ఏమంటుంది తెలుసా? పాపం వేదాలు చెప్తున్నాయి, పాపం పాపకర్మే, పాప సంభవం పాపాత్మే, కన్యకు గర్భవతి కుమారుడు అంటది. ఆయన కరెక్టే కదా. వాడు ఏం మాట్లాడుతున్నా చాన్లోడు, అయినా దేవుడు అని వాడిని చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదండి. అలా కబ్జా నీకు మాట్లాడతా, ఆ 2 ఫోన్లు కబ్జా నీకు మారుతా. నేను చాలా ఎంకరేజ్ చేస్తున్నావు దీంట్లో, ఇలా చాలా ఎంకరేజ్ చేస్తున్నావు. నేనయ్యా అది చెప్పింది నయ్యా, చెప్పయ్యా, నాతో మాట్లాడయా. నా పేరు ఎఫ్రాయిన్ అయ్యా, నాతో మాట్లాడు. ఆయన ఏమంటుందంటే, మగ మనిషి లేకుండా భర్త లేకుండా అది అక్రమం కదా. అయ్యో తప్పయ్యా, మాట్లాడకూడదయ్యా, మనం మాట్లాడకూడదయ్యా. మీరెందుకు పడవీళ్ళకి వస్తారు? మీరు మనం ప్రభు మార్గంలోకి వచ్చినప్పుడు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మనకు పరలోకం అందు శిక్ష ఉంటది. అలాంటి మాట్లాడుతుండు, దానికి నువ్వు తన ఎంకరేజ్ చేస్తున్నావు. ఎవరు పరలోకం పోతారో అర్థమవుతుంది. వాడు నిన్నకు సొల్లు చెప్పిండు, ఇవాళ కూడా చెప్పిండు, వాడు మళ్ళీ నిన్న లైన్ లో తీసుకుండు. ఎంత ఏదో ఈయన పిచ్చోడ్లాగా ఉన్నాడండి. ఈయన దైవజనుడు కాదు. ఈయన సాతాన్ చేత బాగా శోధించబడుతూ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు. ప్రశ్న చెప్తారు మీరు? చెప్పండి, అడగండి అడగండి. మేరీకి యేసు ఎవరి వల్ల పుట్టాడండి? యేసు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. మళ్ళీ యేసేపు ద్వారా మళ్ళీ పిల్లలు పుట్టారా లేదా? 4 పిల్లలు పుట్టారయ్యా. అంటే 2 చేత కడుపు చేయించుకుంది కదా మేరీ. తప్పయ్యా, కడుపు అనకూడదు, దాని గర్భం అనాలి. అదే ఏదైతే ఏముంది, 2 ఒకటే గర్భం అయింది కదా. మరి 2 చేత ఇప్పుడు ఈయన ఎవరో మాట్లాడతాడు, మార్క్ అని ఆయన మాట్లాడతాడు కదా, మరి ఆయన పెళ్ళం కూడా 2 చేత కడుపు చేయించుకుంటారా? తప్పయ్యా మనం బాబు. అరే మార్కు, నీ పెళ్ళం ఇప్పుడు 2 చేత కడుపు చేయించుకుంటారా చేయించుకోదా అది చెప్పు నాకు ఫస్ట్. ఇట్లా మాట్లాడి ఉద్రేకం పెంచడానికి ఎవరా మీరు మాట్లాడేది? అరే ఎర్రిపూక అడిగినా సమాధానం చెప్పురా ఎర్రిపూక. అరే పాల్తుగా నీళ్ళకే నేను మాట్లాడుతూ దౌర్భాగ్యం అవుతారా? మీ అమ్మని అలా తిట్టకూడదయా, ప్రభు నామాన్ని గణపరచాలి. కానీ మనం వాడు ఏం మాట్లాడినా వాళ్ళు అన్యులయ్యా, వాళ్ళ అన్యులు. మనం చెప్తావి అయ్యా, మన ప్రభు చెంప కొడితే ఒక చెంప చూపించు. ఎంతమంది చూస్తుంది అమ్మ చెప్తాయి. అయ్యా తప్పయ్యా మార్క్ గారు, మనం అలా మాట్లాడకూడదు. ప్రభు నామాన్ని గర్భపరచాలయ్యా మనం. తప్పయ్యా తప్ప. నువ్వు పెళ్ళగొస్తున్నావు మధ్యకు, నువ్వు చెప్పడానికి వాళ్ళు మాట్లాడినారు తప్ప గాను. అయ్యా మనం అసలు మాట్లాడకూడదయ్యా. ప్రభు ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. వాడు ఎంతసేపు మాట్లాడు, నేను ఎక్కడ మాట్లాడి అన్యులయ్యా వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుని మనం అనొచ్చు, వాళ్ళు అనొచ్చు అన్యులు. మనం ప్రభు నామాన్ని గణపరచాలి. వాళ్ళు మన మార్గంలో తీసుకురావాలి అతన్ని. అన్యులు అలానే మాట్లాడతారు. అయ్యా మార్క్ గారు, వాళ్ళ అన్యులు అలానే మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కాదండి, మేరీ అనేది లంజ్ అది కాదు. మేరీ అనేది దెంగించుకొని కడుపు ఆ లంజ్ని మేము అడుగుతున్నా. మీ అమ్మను పోయి అడుగు, నిన్న ఎంతమంది కనబడుతుంది చెప్తుంది. అరే లంజా కూడా ఆగండి, మీరు ఆగండి. మనసులో ఓకే నవ్వించేది మేరీ అనేది కాదు. మేరీ అనేది అమ్మను పోయి అడిగితే చెప్తుంది. అడిగినా సమాధానం చెప్పురా బాబు. సమాధానం చెప్పు.
అరే భక్తి భక్తున్నారు మేరీ అనేది ఇద్దరు చేత దెంగించుకొని కడుపు చేయించుకొని లంజాది లంజా పడుకోతాడు. అరే మీ అమ్మని మీ అమ్మని పరిశుద్ధుడు మాట్లాడడానికి గడిపించిన వాళ్ళ కలుపు ఆన్సర్ లేదు సార్. మేము ఇలాంటి మన ప్రభువు నమ్ముకొని దూషణ మాట్లాడుతున్నాండి. మీరు తలకొస్తుంది, మీకు కూడా శాపం పడుతుంది అనుకున్న దేవుడు లెక్క మీరు మధ్యకి వచ్చి వాళ్ళు కలుపుకొని ఇట్లా మాట్లాడతారు. అయ్యా వాళ్ళ అన్యులు ఎన్నైనా మాట్లాడుకొని మనం అలా మాట్లాడకూడదు. ప్రభు ఏం చెప్పాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. మాట్లాడేది వాడు నిన్నే మాట్లాడి ఇయ్యాలి ఆ ఛానల్ వరకు మీరు ముగ్గురు మంచిగా గ్రూప్ అయ్యి నేను లైక్ తీసుకుంటే చెంప కొడితే చెంప చూపించమన్నాడు. ప్రభు నువ్వు అది ఎందుకు పాటించవు? నువ్వు ఈ ఎరుపు గారికి ఇప్పుడు అర్థమైంది సార్. ముగ్గురు ఏకమైనారు. అయ్యా మాట్లాడకూడదు అయ్యా మార్క్ గారు. మనం శాంతి సమాధానం ప్రేమతో చెప్పాలి. సమాధానం మార్క్ గారు ప్రేమతో మాట్లాడాలి, శాంతి సమాధానంతో మాట్లాడాలి. నువ్వేం మధ్యన లీక్ రా, ప్రేమగా మాట్లాడు. ఇంకోటేమో ఒక మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్ని ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళకి తప్పు కాదు అది, మనకు తప్పది. మాట్లాడుతున్నావు నువ్వు. నిన్ను అనవాను ఒక మాట అని, నిన్ను అన్న మాట అనవాను. నువ్వు మీ అమ్మ ప్రభు నామాన్ని మనం కనపరచాలి. ప్రభుని యేసు నామాన్ని మనం కనపరచాలి. ఆయన కొరడాలతో కొట్టిన ప్రభు వారు ఇదేమి చేసిన క్షమించుడి అన్నాడా లేదా? మనం కూడా మనం మనల్ని తిట్టారనుకో, ప్రభువా వీళ్ళ పాపానికి క్షమించాయా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం, శత్రు కోసం ప్రార్థన చేయాలి మనం. ఇప్పుడు నిన్ను అనవాలని నేను ఎవరిని దూషించను కదా, నువ్వు దూషిస్తున్నావు కాబట్టి నిన్ను దూషిస్తున్నాడు ఆయన. నువ్వు దూషించావు, తప్పు. అసలు మనం అసలు ఫోన్ చేయటమే తప్పు. మనం ఎందుకు చేయాలి ఫోన్ వాళ్ళకి? అన్యులకి మనం ఫోన్ చేయకూడదు. చేయకూడదు. చేసినా అయ్యా వందనాలయ్యా, అయ్యా ప్రభు నామాన్ని మీరు ఎందుకు దూషిస్తున్నారా అని మనం ప్రేమపూర్వకంగా అడగాలి. నువ్వు బూతులు తిడుతున్నావు, నీ ఒంటికి సాతాను పట్టింది నీకు. హలో రికార్డ్ ఒకసారి రికార్డ్ పే చేసుకో. ఇన్న కాడికి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు తిడతారు అన్యుల వాళ్ళు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, మారు మనసు పొందాలని చెప్పి. ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. ఆ డ్యూటీ అయ్యా సార్ పాస్టర్ గారు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇద్దరు చేత కడుపు చేయించుకున్న లంజ మేరీ, ఆడికి పుట్టిన యేసుగాడు లంజా కొడుకు, వాడిని మేము ఎందుకు పూజించాలి చెప్పండి? అయ్యా ప్రభు మిమ్మల్ని క్షమించుగాక, పరలోకమున్న నా తండ్రి ఇతన్ని క్షమించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము ఇదే అనగలం, మాకు అంతకంటే మాటలు రావు. మార్క్ గారిని అడగండి, అదే మాట అంటాడు మార్క్ గారు కూడా. అయ్యా ప్రభు చెప్పండి, ఇతన్ని క్షమించు అనే మాట నేను అడుగుతున్నా ప్రభువుని. ఇప్పుడు మేరీ అనేది మార్కు, అరే మార్కు పిచ్చిలంజావాడక ఉన్నావా పోయావా? కట్ అయిపోయాడండి, మార్క్ లేడు. వెళ్ళిపోయాడు. ప్రవీణ్ ఉన్నాడా? ప్రవీణ్ కూడా వెళ్ళిపోయాడు.